Welcome learners. Usmania University 2019 MSc Statistics PG ఎంట్రన్స్ గైడెన్స్ 50 క్వశ్చన్స్ వరకు లాస్ట్ వీడియోలో చూసాము. ఇప్పుడు తర్వాతవి చూద్దాము. ది కన్సిక్యూటివ్ అపిరెన్స్ ఆఫ్ సేమ్ సింబల్ ఈజ్ కాల్డ్ రన్ అనేది మనము చేసాము అక్కడ. సో నెక్స్ట్ చూద్దాము. రన్ డెఫినేషన్ కూడా చెప్పాను నేను మీకు ఇక్కడ. రన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ ఫాలోడ్ అండ్ ప్రొసీడెడ్ బై అదర్ టైప్ ఆఫ్ సింబల్స్. ఇక్కడ too many or too less runs show lack of randomness. Next, in large sample approximation, 2 sample run test variance of R is equal to ఇక్కడ మీన్ వచ్చేసి 2mn by m plus n plus 1 ఇది. ఇక్కడ n1 n2 అని కూడా మనం అంటూ ఉంటాం వీటిని. వేరియన్స్ ఆఫ్ R వచ్చి 2mn to 2mn minus m minus n by m plus n square to m plus n minus 1 ఉండాలి. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. మీకు ప్రింట్ తీసినప్పుడు సరిగ్గా రాలేదు. ఇక్కడ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. ఇది ఏది కూడా ఈ ఆన్సర్కి సెట్ కావడం లేదు. ఇవాళ ఉంటే ఇది ఉండాలి ఆప్షన్. తర్వాత టూ అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిజల్ట్స్ ఈజ్ ట్రూ. బాగుండేదే పెట్టుకుందాము. Two attributes A and B are independent, then which of the following results is true? మూడు ట్రూ అవుతాయి మనకు. AB by B is equal to A by N, AB is equal to AB N, ఇది కూడా మనకు అవుతాయి. ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మూడు కరెక్ట్ అవుతాయి. చూడండి, ఇది ఆల్. దీనికి సంబంధించి ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో ఉంది ఇది. ఇక్కడ n1 n2 అని యూజ్ చేశారు, అక్కడ mn అని యూజ్ చేశారు. మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఇచ్చేస్తారు. రన్ టెస్ట్ ఫర్ ర్యాండమ్నెస్. రన్ టెస్ట్ ర్యాండమ్నెస్ టెస్ట్ చేయడానికి వాడతారు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఇది, వేరియన్స్ ఆఫ్ యూ ఇది. కాబట్టి మనకు ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్కి ఇది క్రైటీరియా ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. AB by B is equal to alpha B, A beta by beta. ఇది ఒక ఫస్ట్ కండిషన్. తర్వాత ఇది సెకండ్ కండిషన్. AB by E is equal to AB by B is equal to A by N అనేది సెకండ్ కండిషన్. మూడు ఇచ్చున్నారు వాళ్ళు. AB is equal to AB into N అని కూడా ఇచ్చున్నారు. కాబట్టి మనకు ఈ మూడు కండిషన్స్ ఆల్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. వన్ శాంపుల్ రన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింగిల్ శాంపుల్ మీన్ వచ్చేసి మనకు టీ టెస్ట్, జెడ్ టెస్ట్ వాడతాం అనమాట. వీటికి వచ్చి శాంపుల్ మీన్స్ టీ టెస్ట్ అన్న వాడతాము. శాంపుల్ మీన్ పాపులేషన్ మీన్కి, బిట్వీన్ టూ శాంపుల్ మీన్స్కి. అదేవిధంగా ఇవి కూడా ర్యాండమ్ ఆఫ్ శాంపుల్, ర్యాండమ్నెస్ ఆఫ్ శాంపుల్కి రన్ టెస్ట్. ఈక్వాలిటీ ఆఫ్ కే శాంపుల్ మీన్స్ అట్ ఏ టైమ్ అనోవా ఎఫ్ టెస్ట్ వాడతాం మనం. కాబట్టి ఆన్సరు అది. ఇక్కడ మీన్ ఆఫ్ మ్యాన్ విట్నీ యూ టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ n1 n2 బై సెకండ్ ఆప్షన్. n1 n2 బై 2 సెకండ్ ఆప్షన్. నీట్గా ఉంది చూడండి దీంట్లో. n1 n2 బై 2. ది సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ షో ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఇఫ్ దెర్ ఆర్ టూ మెనీ రన్స్, టూ ఫ్యూ రన్స్, బోత్ ఏ అండ్ బి. కదా మనకు ఆన్సరు. టూ మెనీ రన్స్ ఉన్నా, తక్కువ ఉన్నా మనకు ల్యాక్ ఆఫ్ సిమెట్రీ డేటాలో ఉన్నట్టు కాదు. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఈ వీడియోలో ఫస్టే. కాబట్టి ఆన్సరు థర్డ్ ఆన్సర్ అనేది మనకు థర్డ్ ఆప్షన్. డెఫినేషను, రన్ను, డెఫినేషన్, ప్రొసీజరు. కాబట్టి ఎవిడెన్సెస్ ఇచ్చాను. అయిపోయింది. టెస్ట్ ఫర్ ర్యాండమ్నెస్. A sequence of symbols show lack of randomness if there are too many runs, too few runs, both A and B. ఇది మనకు ఆప్షన్. Non-parametric tests are designed to test statistical hypothesis. పారామీటర్ కాదు, స్టాటిస్టిక్ కాదు, శాంపుల్ కాదు, ఆర్డర్ స్టాటిస్టిక్ అనేది ఉంది. కానీ మెయిన్లీ నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ స్టాటిస్టికల్ హైపోథసిస్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ మెథడ్స్ గురించి ఇచ్చున్నాను. మోస్ట్ ఆఫ్ ది స్టాటిస్టికల్ టెస్ట్
that we are discussed so far, following two features are common. The parent population is known and statistical hypothesis about the parameters of this frequency function are estimating its parameters. అట్లా కాకుండా ఉంటే నాట్ నోన్ అయితే పేరెంట్ పాపులేషన్ ఈజ్ నార్మల్ కాకుండా ఉన్నప్పుడు నార్మల్ అయినప్పుడు వాటిని పారామెట్రిక్ టెస్ట్స్ అంటారు. కానీ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో పేరెంట్ పాపులేషన్ ఫ్రమ్ విచ్ ది శాంపుల్ ఈజ్ డ్రాన్ ఈజ్ నాట్ నోన్. కాబట్టి మనకు ఈ అజంప్షన్స్ ఈ 4 అజంప్షన్స్ ఇండిపెండెంట్, కంటిన్యూస్, పీడిఎఫ్ ఈజ్ కంటిన్యూస్, లోయర్ ఆర్డర్ మూమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎన్పి టెస్ట్ ఆర్ రెడీలీ కాంప్రహెన్సిబుల్. ఇప్పుడు మనము సైకలాజికల్ వాటిల్లో అంతా కూడా ఈ నాన్ పారామెట్రికే యూజ్ చేస్తారు. కాబట్టి నాన్ పారామెట్రిక్ టెస్ట్ గురించి ఇక్కడ ఉంది డేటా చూసుకోండి. సైకాలజీ, సోషియాలజీ, ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఎక్కువ వాడతారు. డిసడ్వాంటేజెస్ ఇక్కడ ఇచ్చున్నారు. డిసడ్వాంటేజెస్ ఎన్పి టెస్ట్ ఆర్ డిజైన్ టు టెస్ట్ స్టాటిస్టికల్ హైపాథసిస్ ఓన్లీ, నాట్ ఫర్ ఎస్టిమేటింగ్ పారామీటర్స్. ఊరికే మనము టెస్ట్ స్టాటిస్టిక్ ఎస్టిమేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇక్కడ వీటిని డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ మెథడ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఎక్కువ ఆర్డర్ స్టాటిస్టిక్ థియరీ వాడతారు. ఎక్కువ మనం వీటిల్లో మీడియన్, రేంజ్, మీడియన్ అంటే లొకేషను, రేంజు, క్వార్టైలు, ఇంటర్ క్వార్టైల్ రేంజు ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్డర్ స్టాటిస్టిక్ తక్కువ నుంచి ఎక్కువ వరకు ఇస్తాము, ర్యాంకులు ఇచ్చుకుంటాము, సైన్లు ఇచ్చుకుంటాము, అట్లా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది నాన్ పారామెట్రిక్ గురించి, ఆర్డర్ స్టాటిస్టిక్ గురించి ఇక్కడ ఇచ్చున్నాము. ఎలిజిబుల్ ఫర్ ఆర్డర్ స్టాటిస్టిక్ నాన్ పారామెట్రిక్లో టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ కదా, ఈక్వల్ అవ్వాలి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఇది ఇస్తున్నారు ఆల్రెడీ, ముందర తర్వాత వస్తుంది ఇది. కాబట్టి ఇది ఆల్రెడీ ఇచ్చేసి చూడండి. ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ రిప్లికేషన్. ఓకే అర్థమైంది. ఇక్కడ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్. Non-parametric tests are designed to test statistical hypothesis. Where information about population parameters and population form is available, non-parametric tests are more efficient. Population parameter gan manaku neat ga unte we should not go for non-parametric tests. It is more efficient answer manaki ikkada. In most of the non-parametric tests, observations are converted to డీవియేషన్స్ కాదు, స్క్వేర్స్ కాదు, ర్యాంక్స్గా మనం కన్వర్ట్ చేసేస్తాం. ర్యాంక్స్ ఆన్సర్, పర్సంటేజెస్ కాదు. థర్డ్ ఆప్షన్ ర్యాంక్స్ అనేది ఆప్షన్. ఇన్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ శాంపుల్ మీన్స్ ది అండర్లైన్డ్ అజంప్షన్ ఆన్ పాపులేషన్ వేరియన్సెస్ సిగ్మా 1 అండ్ సిగ్మా 2 ఈజ్ ది ఆన్సర్. ఫోర్త్ వన్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 స్క్వేర్. ఇక్కడ ప్రింట్ సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను మీకు ఇది సపరేట్గా పెట్టాను. ఈ టీ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఉంది కదా, టెస్ట్కి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. ఇది అజంప్షన్ మనకు. రాన్ ఫ్రమ్ ది నార్మల్ పాపులేషన్ విత్ సేమ్ మీన్. పాపులేషన్ వేరియన్సెస్ ఆర్ ఈక్వల్. ఇది కండిషన్ ఈ టెస్ట్కి మెయిన్. For all parametric tests, the underlying assumption sample is drawn from normal. Normal అనేదిగానే మనం తీసుకుంటాం. కంటిన్యూస్ పాపులేషన్ అంటాము. నార్మల్గానే ఉంటుంది అనమాట. నార్మల్ అనేది కంటిన్యూస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ ఆర్ రిప్లికేషను, ర్యాండమైజేషను, లోకల్ కంట్రోల్. నాన్ నార్మల్ అన్నాడు, అది లోకల్ కంట్రోల్. ఆల్ ది 3 ఆప్షన్స్. ఫోర్త్ ఆప్షన్ design of experiments unconditional unbiased estimator for population variance sigma square is ఇక్కడ మీన్ ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్ బ్లాక్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఎర్రర్ సమ్ ఆఫ్. చాలాసేపు చూశాను, ఇది మీన్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆప్షన్ అని అనుకుంటాం మనము. తర్వాత టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది మీన్ కాదు, ఇదే మనకు వేరియన్స్కి ఆప్షన్గా ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్గా మనం అనుకుంటాము. ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఇన్ డిజైన్ ఆఫ్ అబ్జర్వేషన్ కాజెస్ లాస్ ఆఫ్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. 1 degrees ఆఫ్ ఫ్రీడమ్ తీసేసారు మన ఇష్టం. ర్యాండమైజేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ హెల్ప్స్ టు ఎలిమినేట్ హ్యూమన్ బయాస్. సిస్టమాటిక్ ఫ్లక్చుయేషన్స్ కాదు, హ్యూమన్ బయాస్ ఎలిమినేట్ చేస్తుంది ర్యాండమ్గా ఉండే దానివల్ల ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ తగ్గుతుంది.
ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ తగ్గుతుంది. పూర్తిగా హ్యూమన్ బయాస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ర్యాండమ్‌గా సెలెక్ట్ అయిపోతుంది. ప్రెసిషన్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ రిప్లికేటెడ్ ఆర్ టైమ్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ దీనికే మనం ఇక్కడ ఏమిచ్చున్నాం చూడండి కదా. ఎఫిషియన్సీ ఆర్ బై సిగ్మా ఇంక్రీజింగ్ ఆర్ లోకల్ కంట్రోల్ రిప్లికేషన్. ఇది రూల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ చూడండి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు, మీన్స్ ఇచ్చారు. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఫర్ ట్రీట్మెంట్. ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ టు ట్రీట్మెంట్ కరస్పాండింగ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ -1. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వేరియస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఇది null hypothesis. Mean sum of squares due to treatments provide an unbiased estimator for sigma square E under null hypothesis HT. టోటల్ కి ఏమవుతుందో చూడాలి. ఇక్కడ కండిషనల్ ఉన్నప్పుడు సిగ్మా ఎర్రర్ కి ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ అనేది. ఇక్కడ వేరియేషన్ కి ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ఈ ఉంది. వేరియన్స్ టెస్ట్, వేరియన్స్ రేషియో, ఈల్డ్, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, దీనికోసం మనం వచ్చింది. ప్రెసిషన్ రిప్లికేషన్లో ఆర్ అనేది నెంబర్ ఆఫ్ రిప్లికేషన్స్ అయినప్పుడు ఆర్ బై సిగ్మా స్క్వేర్ అనేది ప్రెసిషన్ ఇస్తుంది. ప్రెసిషన్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది వేరియేషన్ ఆఫ్ ది మీన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ప్రెసిషన్ ఆర్ ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ బై సిగ్మా స్క్వేర్. R by sigma. Next option. Efficiency of experimental design E1 over D2 is denoted by E. If E greater than 1, the design D1 is more efficient. Less than అయితే less efficient. ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. విన్నాం కదా ఇక్కడ E1 greater than 1 అయితే D1 is said to be more efficient. Less than 1 అయితే less efficient. Increasing are the number of replications. ఇక్కడ ఏమి ఇచ్చినాం చూడండి. ఇక్కడ the efficiency has greater ability of detecting the difference of treatment effects. For efficiency, controlling decreasing sigma square variation తగ్గించాలి, లేదంటే రిప్లికేషన్స్ అన్నా పెంచాలి. ఎర్రర్ వేరియన్స్ ఫర్ యూనిట్ ప్లాట్స్ ఇంటూ స్మాలర్ హోమోజీనియస్ గ్రూప్స్ అయినప్పుడు ఎర్రర్ అనేది తగ్గిపోతుంది. అదే మనము స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో కూడా అదే చేస్తాం. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్ వల్ల కూడా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇక్కడ మోర్ ఎఫిషియంట్ ఆన్సర్. దీనికి ది డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఇంప్లిమెంట్స్ ఆల్ ది 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఈజ్ ఆర్బిడిలో రెప్లికేషను, ర్యాండమైజేషను, లోకల్ కంట్రోల్ వాడతారు. ఎల్ఎస్డిలో రెప్లికేషను, ర్యాండమైజేషను, లోకల్ కంట్రోల్ వాడతారు. బోత్ ఏ అండ్ బి. కాబట్టి ఈ ఆన్సర్. If Latin square design is used to conduct agriculture experiment with M treatments, then degrees of freedom for error means sum of squares. M-1 into M-2. -1 into M-2. ఇక్కడ మనం ఇచ్చామేమో చూద్దాము. ఫర్టిలిటీ, రూల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఇచ్చాను. ANOVA for M by M Latin square design. Rows M-1, columns M-1 degrees. Treatments M-1. Error M-1 into M-2. Total M square -1. సపోజ్ ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ మిస్ అయింది అనుకోండి, M స్క్వేర్ -2 అవుతుంది. ఇక్కడ M-1 into M-2 -1 అవుతుంది. అది కాబట్టి M-1 into M-2. Analysis of variance of one-way classification divides the total variation in the observed data into 2 number of independent components. Total is divided into between classes, within classes వేరియేషన్ గా మనం మార్చేస్తాము. కాబట్టి 2 కాంపోనెంట్స్ ఉంటాయి అక్కడ. 2 independent components. In an experimental design, if treatment effects are identified to be significant, then to identify most efficient treatment, all treatments means are compared with maximum mean of treatment, minimum mean of treatment, critical difference, error sum of
ఎర్రర్తో మనం కంపేర్ చేస్తాం. కాబట్టి ఎర్రర్తోనే అన్నింటినీ కంపేర్ చేయాల్సి వస్తుంది. ప్రెసిషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఇంక్రీసెస్ విత్ ది ఇంక్రీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రిప్లికేషన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ చూసేసాం కదా. ఇది ఆర్ పెంచాలి, లేదా ఎఫిషియన్సీ పెరగాలంటే వేరియేషన్ అన్నా తగ్గించాలి, లేదంటే రిప్లికేషన్స్ అన్నా పెంచాలి. తర్వాత ఇన్ ఏ ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్ విత్ 5 బ్లాక్స్ 6 ట్రీట్మెంట్స్ హ్యావింగ్ 1 మిస్సింగ్ అబ్జర్వేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ది ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 16 ఏమో చేశాను. చూద్దామునండి. క్రాంతీరము 1 బై క్లాసిఫికేషన్ దీన్ని 2 కాంపొనెంట్స్గా చేంజ్ చేస్తాం కదా. చూడండి, టోటల్ వేరియేషన్ అబ్జర్వేషన్ స్ప్లిట్ ఇంటూ ఫాలోయింగ్ 2 కాంపొనెంట్స్. వేరియేషన్ బిట్వీన్ ది క్లాసెస్, వేరియేషన్ విత్ ఇన్ ది క్లాసెస్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ చేశాను చూడండి. ఇక్కడ ట్రీట్మెంట్స్ మనకు 6 ఉన్నాయి కాబట్టి 6 - 1 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. బ్లాక్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 - 1 4 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎర్రరు 20 ఉన్నాయి కాబట్టి 20 - 1 19 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కానీ మనకి ఇక్కడ టోటలు 30 - 1 - 2 ఒక మిస్సింగ్ అబ్జర్వేషన్ ఉంది కాబట్టి 28 అవుతాయి అన్నమాట. 28 మైనస్ ఇక్కడ 28 మైనస్ ఈ 9 తీసుకుంటే 19 మనకు ఎర్రర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్గా 19. ఫోర్త్ ఆప్షన్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ స్పెసిఫైడ్ యూనిట్ ఇన్ ది శాంపుల్ ఆఫ్ సైజ్ n ఈజ్ ఎనీ స్పెసిఫైడ్ యూనిట్ అంటే స్మాల్ n బై క్యాపిటల్ N. ఎనీ స్పెసిఫైడ్ యూనిట్ ఆఫ్ సైజ్ n అన్నారు. 1 యూనిట్ అంటే 1 బై n, 1 బై క్యాపిటల్ N. n అంటే n బై స్మాల్ n బై క్యాపిటల్ N. చాలా సార్లు వస్తుంది. తర్వాత నంబర్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంపుల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎ పాపులేషన్ ఆఫ్ సైజ్ విత్ రీప్లేస్మెంట్. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే NCNలో, విత్ రీప్లేస్మెంట్ అంటే క్యాపిటల్ N పవర్ స్మాల్ n. ఫస్ట్ ఆప్షన్. If we have a sample of size n from a population of size small n from a population of capital size N, finite population correction. Capital N minus small n by capital N, లేదంటే 1 minus small n by capital N. స్మాల్ n by capital N ని శాంప్లింగ్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ అంటారు. 1 minus F ని ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ అంటారు. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షను. ఇన్ ది యూజువల్ నోటేషన్ సిస్టమాటిక్ శాంపుల్ కెన్ బి వ్యూడ్ యాజ్ స్ట్రాటిఫైడ్ 1 అనమాట. ఇది ప్రతి సిస్టమాటిక్ శాంప్లింగ్ ఒక స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్గా మనం చేసుకుంటూ ఉంటాం. In stratified random sampling under proportional allocation, sample size per stratum is given by Ni is equal to small ni by small n అన్నా తీసుకోవచ్చు, క్యాపిటల్ Ni by క్యాపిటల్ N అన్నా తీసుకోవచ్చు. n అనేది టోటల్ పాపులేషను, n అనేది శాంపుల్ స్ట్రేటమ్ పాపులేషన్. స్ట్రేటమ్ సైజు క్యాపిటల్ Ni, శాంపుల్ స్ట్రేటమ్ సైజు స్మాల్ ni. స్మాల్ ni by small n is equal to క్యాపిటల్ Ni by క్యాపిటల్ N అవ్వాలి. Second option correct. In general, the stratified random sampling optimum allocation is more efficient, ఎక్కువ efficient than proportional allocation. అందుకే మనము V opt is variance. V opt is variance is less than V prop less than V ran గా తీసుకుంటాం. ఎఫిషియన్సీ అయితే ఆప్టిమమ్కి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాస్ట్ తగ్గుతుంది, వేరియేషన్ కూడా తగ్గుతుంది. ఇన్ ఏ సర్వే ఎర్రర్స్ అదర్ దాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ప్లానింగ్ కాదు, ఫార్ములా కాదు, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. శాంప్లింగ్ ఎర్రర్స్ కానివన్నీ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. సర్వేలో 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, శాంప్లింగ్ ఎర్రర్స్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ప్రొసీజర్ ఆప్టెడ్ విత్ హెట్రోజీనియస్ కాదు, హోమోజీనియస్. ఆల్ ది యూనిట్స్ ది పాపులేషన్ ఆర్ హోమోజీనియస్, దెన్ వీ యూస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. పి 2 ఆన్సర్. తర్వాత ఇఫ్ పి ది intra-class correlation coefficient between the units of the same systematic sampling would be more efficient than SRS or if rho greater than or less than or equal to not equal to ఇక్కడ నేను చేసినట్టున్నాను, అది చూద్దాము. rho greater than minus 1 by rho is minus 1 by n greater than or equal, greater than. Second option. In a simple random sample for attribute, expression for S square is the
PQ by n minus 1 less than అండి less than అండి rho is equal to less than minus 1 by nk minus 1 ఇది less than అప్పుడు చెప్పాను rho is equal to less than 1 by minus of 1 by nk minus 1 systematic sample random sampling for attributes random sampling for attributes లో మనకు ఇప్పుడు చూస్తూ ఉంటే దాని యొక్క ఆన్సర్ ఉంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ npq by n minus 1 SS random sampling for attributes లో SS pair value variance value ఏమో లెస్ దాన్ చూడండి ఇక్కడ less than minus 1 by nk minus 1 more efficient less than 1 by n minus nk minus 1 less than more efficient అన్నప్పుడు less than అవుతుంది less than ఫస్ట్ ఆప్షన్ ఇది వచ్చేసి qq by npq by n minus 1 pq by n minus 1 అనేది ఆన్సర్ అవి ఇవి ప్యారలల్గా చూసుకోండి నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ మెటీరియల్ ఇస్తాను జాగ్రత్తగా చూసుకోండి npq by n minus 1 టైమ్ సిరీస్ అనాలిసిస్ ఎనేబుల్స్ us టు స్టడీ పాస్ట్ బిహేవియర్ మనము డేటా ఇచ్చినవి వాటిని అనలైజ్ చేసి వాటి నుంచి ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తాము ఈ ట్రెండ్ ఇంక్రీజింగ్గా వేరియేషన్స్ మనకు ట్రెండ్ కనుక్కోవచ్చు సీజనల్ వేరియేషన్స్ కనుక్కోవచ్చు అన్నీ కనుక్కోవచ్చు అని మనం బేసిక్గా ఆల్రెడీ డేటా ఉండాలి కదా ప్రజెంట్ డేటాకి వచ్చేది అది ఆల్రెడీ పాస్ట్ డేటాకి వాడతాం ఫ్యూచర్కి ఎస్టిమేషన్స్ ఇస్తాం ఫ్యూచర్కి ఎస్టిమేషన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమిచ్చున్నానో చూద్దాము పాస్ట్ డేటా ఏమిచ్చుండి టైమ్ సిరీస్ phenomena helps knowing the real behavior of the past. Programmed statistics లో ఉంది ఇది దాంట్లో నుంచి ఇచ్చాము మనం. To analyze a time series, most frequently used mathematical model is multiplicative model. ఇక్కడ అడిటివ్ మోడల్ మిక్స్డ్ మోడల్ లీస్ట్ స్క్వేర్స్ మోడల్ ఉన్నాయి మల్టిప్లికేటివ్ మోడల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అడిటివ్ మోడల్ రేర్గా యూజ్ చేస్తాం The best method of finding seasonal variations is ratio to moving averages method. The option. Second. The traditional or classical time series analysis most commonly assumed mathematical model is the multiplicative model. Additive model is rarely used. It gurinchi ichunnanu decomposition. Economic data conform to the multiplicative model. Most of the series relating to economic data multiplicative model ga untundi. Multiplicative model only దీంట్లో కూడా ఇచ్చేస్తున్నాం ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ లో కూడా బెస్ట్ మెథడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ సీజనల్ వేరియేషన్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ లో ఉంది ది మెథడ్ ఆఫ్ effectively only if the growth in constant amount or constant rate. ఇది లింక్డ్ రిలేటివ్స్ ఇది లింక్ రిలేటివ్స్ మెథడ్ ఇప్పుడు వస్తుంది అది ఇక్కడ 87th క్వశ్చన్ ఫర్ ది గివెన్ 5 వాల్యూస్ ఇచ్చారు 15 25 19 34 43 మనం 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ ఎట్లా చేస్తాము ఈ 3 ఫస్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఇది వదిలేసి తర్వాత 3 చేసుకుంటాం దీన్ని లీవ్ చేసి తర్వాత 3 ఆ విధంగా మనకు 3 వస్తాయి మూవింగ్ యావరేజెస్ 20 26 32 20 26 32 ఫోర్త్ ఆప్షన్ ది టు మెజర్ సీజనల్ వేరియేషన్స్ లింక్ రిలేటివ్ మెథడ్ ఈజ్ ఎఫెక్టివ్ కాన్స్టెంట్ ఆల్రెడీ చూసాం కదా కాన్స్టెంట్ నెక్స్ట్ నంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజెస్ రేషియోస్ కాదు
రేషియో చేసినా కూడా పర్సంటేజెస్గా చేస్తాం కాబట్టి మనకు యూనిట్ లేకుండా పోతుంది ఇండెక్స్ నెంబర్. అబ్సల్యూట్ వాల్యూస్ కోఎఫిషియంట్ కాదు, జనరల్లీ పర్సంటేజెస్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అండ్ టైమ్ రివర్సల్ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. Combining two series of index numbers with different base periods into one series with common base period is known as splicing. బేస్ షిఫ్టింగ్ అనేది మనము ఓల్డ్ దానికి మార్చేస్తాం. డిఫ్లేషన్ అనేది రియల్ ఇన్కమ్ కనుక్కునే దానికి వాడతాం. ఇది స్ప్లైసింగ్. పర్చేజింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబరు 1 బై ప్రైస్ ఇండెక్స్గా తీసుకుందాం మనం. మీకు ఆప్షన్స్ ఏవి లేవు ఇక్కడ కాబట్టి 1 బై ప్రైస్ ఇండెక్స్గా తీసుకుందాం. Cost of living index numbers is computed using weighted aggregate method, family budget method, both A and B. The graph of income concentration and line of equal distribution is known as Gompertz curve, Lagrange curve. ఇన్ఈక్వాలిటీ అన్నారు, ఇక్కడ ఈక్వాలిటీ ఉంది. మీరు నెట్లో కొట్టి చూడండి ఈ కర్వ్స్ ఏమేమిటి అనేటివి ఆన్సర్ వచ్చేస్తుంది. నేనేదో తప్పు రాసినట్టున్నాను, ఒక్కసారి కొట్టి చూడండి. ఇక్కడ ఏమిది 95th క్వశ్చన్. ఇన్ ది యూజువల్ నొటేషన్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఏ స్టేబుల్ ఎకానమీ అప్రాక్సిమేట్లీ ఈజ్ గివన్ బై ది ఎంపెరికల్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ a పవర్ మైనస్ న్యూ. ఇది డిమాండ్ అనాలిసిస్లో ఉంది. గ్రాస్ రీప్రొడక్షన్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెట్ రీప్రొడక్షన్ రేటు. పారెటో లా ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫండమెంటల్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్లో ఉంది ఇది ఆప్షన్. పారెటో కర్వ్ ఇది. ఓకే, పారెటో కర్వ్ అన్నా ఉండాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. పారెటో కర్వ్ ఆప్షన్ ఇచ్చుంటే అదన్నా పెట్టండి. ఎన్ఆర్ఆర్, జిఆర్ఆర్. ఎన్ఆర్ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఆర్ఆర్. ఎన్ఆర్ఆర్ గివ్స్ ది అప్పర్ బౌండ్ టు అప్పర్ లిమిట్ టు ఎన్ఆర్ఆర్. కాబట్టి ఎన్ఆర్ఆర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ జిఆర్ఆర్. కాబట్టి NRR is always greater than NRR. GRR is always greater than NRR. Population is increasing. Equal to ఉంటే కరెంట్లీ ఈక్వల్గా ఉంది మార్టాలిటీ రేట్ అనేది. ఈ రిలేషన్స్ కూడా చూసుకో. ది రేషియో ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ మేల్స్ టు ది టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఏ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్. డెత్ రేషియో అనేది కాదు, బర్త్ రేషియో కాదు, రీప్రొడక్టివ్ రేషియో కాదు. సెక్స్ రేషియో అంటే నంబర్ ఆఫ్ మేల్ బర్త్స్ బై నంబర్ ఆఫ్ ఫిమేల్ బర్త్స్. పర్టికులర్ పీరియడ్ అంటున్నారు కాబట్టి ఇచ్చిండే ఆప్షన్స్లో మనకు అసలు డెత్ రేషియో అనేది లేదు, బర్త్ రేషియో అనేది లేదు, సెక్స్ రేషియో అనేది ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ మేల్ పర్ ఫిమేల్ దాన్ని సెక్స్ రేషియో అంటారు. ఫోర్త్ ఆప్షన్. ఫర్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఫార్ములా యూజ్డ్ అండర్ ఎక్స్పెండిచర్ మెథడ్ యూజువల్ నొటేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు C+S. ఇక్కడ అన్నీ ఇచ్చున్నాను ఎవిడెన్సెస్. పాపులేషన్ గ్రోత్, క్రూడ్ రేట్ ఆఫ్ నేచురల్ ఇంక్రీజు, సిబిఆర్ మైనస్ సిడిఆర్ అనేది ఫస్ట్, తర్వాత వైటల్ ఇండెక్స్, నంబర్ ఆఫ్ బర్త్స్ బై నంబర్ ఆఫ్ డెత్స్, ఇక్కడ మేల్ ఫిమేల్ లేదు చూడండి. కాబట్టి జిఆర్ క్యాలిక్యులేషన్స్లో మనం సెక్స్ రేషియో వాడతాం. నంబర్ ఆఫ్ మేల్ బర్త్స్ బై నంబర్ ఆఫ్ మేల్ బర్త్స్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్లో మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్లో y ఈజ్ ఈక్వల్ టు C+S. C అనేది కన్జంప్షన్, S అనేది సేవింగ్స్, Y అనేది నేషనల్. ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లుక్ ఆఫ్టర్ స్టాటిస్టికల్ ఆస్పెక్ట్స్ ఆర్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO. NSSO అనేది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఒకటి ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్. మెథడ్స్ యూజ్డ్ టు కలెక్ట్ అగ్రికల్చరల్ ఇన్ ఇండియా త్రూ క్రాన్ కటింగ్ ఎక్స్పెరిమెంట్, ట్రెడిషనల్ మెథడ్స్. ఈ ర్యాండమ్ శాంపుల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, ర్యాండమ్ శాంపుల్ మెథడ్ రెండు వాడతాం. B అండ్ C చేస్తున్నాను చూడండి. ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్ బిఫోర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951, CSO, functions of CSO. ఇక్కడ చూడండి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై ఎ డైరెక్టర్, 3 జాయింట్ డైరెక్టర్స్, 2 ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీస్, 5 డిప్యూటీ డైరెక్టర్స్, 9 అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్. మనము
ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్స్గా సెంట్రల్లో వెళ్ళాలనుకుంటే ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో కానీ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్లోకి స్టాటిస్టిషియన్స్గా వెళ్ళొచ్చు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్టాటిస్టిక్స్ ఎగ్జామే జరుగుతుంది. ఈ పీజీ ఎంట్రన్స్ నేను ఇవ్వడానికి మెయిన్ కారణం కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడ కవర్ అవుతాయి. కాబట్టి ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో ఇన్ని పోస్టులు మనకు దండిగా ఉన్నాయి. ఈ డివిజన్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా 10 ఫంక్షన్స్ ఇక్కడ ఇచ్చున్నారు. తర్వాత పబ్లికేషన్స్, మంత్లీ అబ్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కూడా పబ్లికేషన్స్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. కాబట్టి స్టాటిస్టిక్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, ట్రెడిషనల్ ఆర్ అన్వారీ మెథడ్, మల్టీ స్టేజ్ ర్యాండమ్. కాబట్టి మనకు బి, సి రెండు ఆప్షన్గా మనకు అన్నీ ప్రింట్ సరిగ్గా రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. మీకు ఈ క్వశ్చన్ పేపరు తర్వాత నేను తయారు చేసిన మెటీరియల్ డిస్క్రిప్షన్లో పెడతాను. సైజ్ ఎక్కువగా ఉంది, సైజ్ తగ్గించి పెడతాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఒక్కసారి చూసుకోండి, దీన్ని ఏమైనా తప్పు చెప్పానేమో. ఫస్ట్ ఆప్షను సిఆర్ఆర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎన్ఆర్ఆర్, గ్రేటర్ దాన్ ఎన్ఆర్ఆర్. డెత్ రేషియో కాదు, సెక్స్ రేషియో ఇది. సెకండ్ ఆప్షను ఇండియా సిఎస్ఓ, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్, ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్, ర్యాండమ్ శాంపుల్ మెథడ్. మనం ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్, ర్యాండమ్ శాంపుల్. కాబట్టి ఓకే, 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.